రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం ఏం చేయాలో కూడా మేము మా నిరుద్యోగులు చెప్పాము. మాకు అంటే న్యాయస్థానంలో మాకు పోరాటం చేయడానికి మీ మద్దతు కావాలని చెప్పాము. ఆమెకు క్లియర్ కట్ చెప్పింది, నేను సహాయం చేస్తానని చెప్పింది. గతంలో వారు కూడా తప్పులు చేశారు. ఆ తప్పులను సరి చేసుకుని ఇలా ముందుకు వచ్చారు. ఇలా అందరినీ ఇలా ఈ ఒక్కనే కాకుండా ఇలా ప్రతిపక్షాలందరినీ ఎవరైతే బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఐ వాళ్ళందరినీ కూడా ఇలా రమ్మని చెప్తున్నాము. ఇలా జాగృతి అధ్యక్షులు కవితకు వచ్చింది, రేపు బీజేపీ వాళ్ళు రండి, ఎల్లుండి బీఆర్ఎస్ వాళ్ళు రండి. ఇలా మేము ఎందుకంటే ప్రతిపక్షాల మద్దతు ఎందుకు కోరుతున్నామంటే ఇలా నిరుద్యోగులకు దగ్గర ధనం లేదు, డబ్బు లేదు. ఇవాళ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కోట్లు పెట్టి ఇలా అడ్వకేట్లను దింపారు. సింగి కానీ నిరంజన్ రెడ్డి కానీ అంత బేవరే చేయగల స్తోమత కానీ సాహసం కానీ మేము చేయలేము. కాబట్టి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకొచ్చి మాకు ఆర్థిక సహాయంతో పాటు ఇంకా మాకు అడ్వకేట్గా లీగల్గా సహాయం చేయమని చెప్పేసి ఇలా ప్రతిపక్షాలందరినీ ముందుకు రమ్మని చెప్తున్నాం. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజన్ బెంచ్కి వెళ్ళారు, డివిజన్ బెంచ్ నియామక పత్రాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది కదా, మరి ఏ రకంగా పోరాడు? ఇప్పుడు సింగిల్ బెంచ్ 3 నెలలు విన్నది. 3 నెలలు విన్న తర్వాత దీంట్లో తప్పులు జరిగాయి, రివాల్యూషన్ కానీ రీమెయిన్స్ కానీ పెట్టమని చెప్పింది. అక్కడ నుంచి డివిజనల్ బెంచ్కి ఎవరు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, కావాలని వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ రోజు ఏదైతే మనకు సెప్టెంబర్ 9 వచ్చిందో సెప్టెంబర్ 10కి వెళ్ళాలి, 11కి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే తీరా ఎప్పుడైతే దసరా హాలిడేస్ ఉన్నాయో అవి చూసుకొని దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్ళి వాళ్ళు పెద్ద లాయర్లు మీరు చూసి ఉంటారు, 8-9 లాయర్లు, సింగిల్ లాంటి వాళ్ళు, లేకపోతే నిరంజన్ లాంటి వాళ్ళు, పెద్ద మనోహర్ లాంటి వాళ్ళు, చాలా పెద్ద లాయర్లను డబ్బులు పెట్టి తీసుకొచ్చి మాకు స్టే ఇవ్వండి, మాకు స్టే తీసేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవైపు మా లాయర్లు స్టే తీసేయకండి, దీంట్లో అనుమానాలు ఉన్నాయని చెప్తే వీళ్ళు కావాలని 3 నిమిషాలనే 3 నెలల వాదనను 3 నిమిషాలను స్టే ఇచ్చేశారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే తుది తీర్పుకు లోబడే ఈ ఫలితాలు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మేము అక్కడ నుంచి ఎస్ఎల్పీ వేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్డర్లు పర్మనెంట్ ఆర్డర్లు కావు, తాత్కాలికమే. ఎందుకంటే ఈ ప్రక్రియని డివిజనల్ బెంచ్లో తొందరగా పరిష్కరించండి అని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పునిచ్చే ప్రయత్నం చేసింది. ఇలా ఒకటే చెప్తున్నాం, ఈ నిరుద్యోగులందరూ ఎవరైతే ఉన్నారో యావత్ తెలంగాణలో 33 లక్షల నిరుద్యోగులు ఈ గ్రూప్ 1 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా గ్రూప్ 1 ఫలితాలలో గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో దొంగలను నమ్ముకున్నారు. ఎందుకు ఎంత ప్రక్రియ ఎందుకు అట్లా సాగుతుందని చెప్పేసి ఇలా నిరుద్యోగులందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి, ఎవరైతే నిజంగా సక్రమంగా జరిగింది, ఏం నీతి నిజాయితీ జరిగిందని అనుకుంటే ఇలా 18 మంది దొంగలు ఎవరు? ఇలా 18 మంది దొంగలు ఎవరు? ఆ 18 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ప్రిలిమ్స్కి మెయిన్స్ 18 మంది ఎక్కువ వచ్చారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దాని గురించి ఎందుకు మాట్లాడతారు? అంటే రేవంత్ రెడ్డి బంధువులు ఉన్నారా? మరి కొండా సురేఖ వాళ్ళ బంధువులు ఉన్నారా? లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళ బంధువులు ఉన్నారా? అంటే ఇక్కడ మీరు క్లియర్ ఒక వీడియో చూసి అర్థమవుతుంది మీకు. ఎందుకంటే కొండా సురేఖ మేడం గారు డైరెక్ట్గా మా అన్న కొడుకు బీటెక్ అయిపోయింది, దానికి వాళ్ళకు ఉద్యోగం ఏదైనా ఇప్పించే ప్రయత్నం చేయని చెప్తాం. అంటే ఈ గ్రూప్ 1 పోస్టులు వాళ్ళకి ఏమైనా అమ్ముకున్నారా, లేకపోతే వాళ్ళకి ఇచ్చుకున్నారా, వాళ్ళ బంధుప్రీతి ఏమైనా ఇచ్చుకున్నారని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒకటే అంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్ లైన్తో. ఇలా నీళ్ళ మీద చర్చ అవుతుంది, నిధుల మీద చర్చ అవుతుంది. అని గత ప్రభుత్వంలో గ్రూప్ 1 పోస్ట్ అమ్ముకున్న వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరపట్లేరు? ఆ సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది. మీరు రాగానే టీజీపీఎస్సీ బోర్డును మార్చి ఇలా టీఎస్పీఎస్ని టీజీపీఎస్గా మార్చి ఇలా బోర్డు ప్రక్షాళన చేసినాం, ఇలా అంతా చేసినాం అంటున్నారే. కనీసం దాంట్లో మెంబర్ కూడా లేరు. మొన్న రిక్వెస్ట్ చేశారు, మేము అంత గోలాలు చేస్తే మొన్న మార్చారు. ఎందుకు అట్లా? అంటే ఈ అలసత్వం ఎందుకు? ఇలా ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి మారుమూల తండాలలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రయత్నాలు చేశారు. వాళ్ళ కోసం మీరు కనీసం సెక్రటేరియట్ నుంచి చిక్కపల్లికి రాలేదా? అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది, ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ నాయకులు వచ్చినా కూడా ఈ నిరుద్యోగులు బలిపశువులా మారిపోతున్నారు. కాబట్టి నిరుద్యోగుల మిత్రులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం రేపటి నుంచి జరగబోయే స్థానిక ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని మట్టి కల్పించడానికి మనం అందరం పోరాటం చేయాలని, ముందుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గ్రూప్ 1లో నాకు 435 మార్క్స్ వచ్చాయి. మేము మెయిన్గా రేజ్ చేసే పాయింట్స్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో తప్పిదాలు ఉన్నాయి, ప్లస్ మీడియం బయాస్డ్ ఉన్నది. సెంటర్ ఎలొకేషన్లో టీజీపీఎస్సీ పార్షియాలిటీ పాటించింది. అంటే ఒక సెర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కొన్ని సెంటర్స్లో లైక్ కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, ఇందిరా ప్రియదర్శిని కాలేజ్, ఇందులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందులో వేయడం వల్ల వాళ్ళకే ర్యాంక్స్ వచ్చాయి కానీ వేరే వాళ్ళకి రాలేదు. మేము ఫ్రమ్ ది బిగినింగ్ కోర్టు ద్వారానే మేము ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాము. లీగల్ బ్యాటిల్ అనేది ఉన్నది. డివిజనల్ బెంచ్లో అక్టోబర్ 15కి హియరింగ్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ అక్కడ కూడా మాకు జస్టిస్ జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీ యొక్క పార్టీకి, అధికార పార్టీకి నాయకుడిగా భావిస్తున్న రాహుల్ గాంధీ దేశంలో ఎట్లయితే ఓట్ చోరీ అని చెప్పి తిరుగుతున్నాడో మేము ఇక్కడ తెలంగాణలో మేమే అంటే నౌకరీ చోరీ అని చెప్పి మేము తిరుగుతున్నాం. మా నౌకరీ అనేది చోరీ, దొంగతనం చేయబడింది. ఎవరున్నారు? ప్రభుత్వం మా యొక్క ఉద్యోగాలను దొంగతనం చేసింది.
మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒంటెద్దు పోగడగా వ్యవహరిస్తూ అప్పటికప్పుడు ఫలితాలు ప్రకటించి అర్ధరాత్రి వరకు నియామక పత్రాలు ఇచ్చి ఎవరికి కావాల్సిన వాళ్ళకి అదేదో ఎన్నికల ముందు నామినేషన్ పత్రాలు బీఫామ్లు పంచినట్లు నియామక పత్రాలు పంచింది. ఆ నియామక పత్రాలు పంచేటప్పుడు కూడా టీజీపీఎస్ ఏం చేసింది, ఆ రిజల్ట్ డిక్లరేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అప్పటికి కూడా అక్కడ ఎవరైతే నియామక పత్రాలు ఇచ్చారో అక్కడ కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏంటంటే టీజీపీఎస్ పూర్తిగా అది అధికార పార్టీ ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పనిచేస్తూ వాళ్ళకి కావాల్సిన క్రీమ్ పోస్టులు ఇచ్చు మిగిలిన అయితే పనికిరాని పోస్టులు ప్రాధాన్యత లేని పోస్టులు ఎట్లయితే ఎంపీడీఓ ఉంటాయి, మున్సిపల్ కమిషనర్ ఉంటాయో ఇవి ఏవైతే హార్డ్గా ప్రిపేర్ అయినారో జెన్యున్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కేవలం 2-3 నెలల్లో ప్రిపేర్ అయిన వాళ్ళకేమో క్రీమ్ పోస్టులు లైక్ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్టీఓ ఈ జాబ్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము లాస్ట్ వరకు చివరి వరకు ఖచ్చితంగా పోరాడి న్యాయం మా వరకు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఉద్యమాన్ని మేము వదిలిపెట్టామని చెప్పి ఈ మీ యొక్క మీడియా పరంగా తెలియజేస్తాను. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం ఎక్కువ జరుగుతుంది. ఏ రకంగా? తెలుగు మీడియం ఫస్ట్ ఏంటంటే నేను తెలుగులోనే రాశానండి. అంటే మన తెలంగాణలో తెలుగుకు ఒక లాంగ్వేజ్ ఒక ప్రియారిటీ ఉన్నది. తెలంగాణ ఏర్పడింది మన భాష మన యాస మీద. కానీ మాకు భాష యాస లేకుండా గోస ఒక్కడే మిలిగింది. అవుట్ ఆఫ్ 563 వేకెన్సీస్లో 500 అబోవ్ వేకెన్సీస్ ఏమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయితే జస్ట్ 54 తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంటే మా యొక్క పర్సంటేజ్ బిలో 10% అనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగు ఉద్యోగానికి, తెలుగు భాషకి, తెలుగులో ప్రిపేర్ అయిన అభ్యర్థులకి టీజీపీఎస్సీ ఏ విధంగా అన్యాయం చేసింది అనేది మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చూసి అర్థమవుతుంది. తెలుగు మీడియం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో రాస్తే తెలుగు మీడియం రాయగలుగుతారు కదా వాళ్ళు రాయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడే మనం ఏ లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ అప్లై అవ్వాలనుకుంటున్నామో దానికి ఇస్తాం. అయితే ఇక్కడ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ పేపర్ పెట్టారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ పేపర్ కంపల్సరీ పాస్ అవ్వాలి, ఇంగ్లీష్ అభ్యర్థులు కూడా పాస్ అవ్వాలి. కానీ మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పడానికి ఒక పాయింట్ ఏంటంటే మరి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా తెలుగులో కంపల్సరీ పాస్ అవ్వాల్సి, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేయాల్సింది తెలంగాణలో తెలుగు ప్రజల మధ్యన ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ లాంగ్వేజ్పై కమాండ్ అనేది కంపల్సరీ. ఇక్కడ ఏంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు పాస్ అవ్వలేరు కాబట్టి తెలుగు కంపల్సరీ పేపర్ని పెట్టలేదు. దానివల్ల ఏమవుతుందంటే నియర్లీ ఒక 5-6,000 తెలుగు ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకుండా అవుట్ ఆఫ్ ది రేస్ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ ఏమైంది, మొత్తం సెలక్షన్ ప్రాసెస్లో కూడా 90% ప్రియారిటీ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చి జస్ట్ 9% అనేది ప్రియారిటీ తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 అందులో చూసుకుంటే మాత్రం అసలు వాళ్ళు లేరు. మొత్తం తెలుగు మీడియం అభ్యర్థులతోనే భర్తీ ప్రక్రియ అనేది జరిగింది. 562 మంది నియామక పత్రాలు అందుకున్నట్టు 562-63 మంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏంటంటే వాళ్ళలో కూడా ఒక టెన్షన్, ఒక భయం. అంటే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడే చెప్పారు, కోర్టు కూడా చెప్పింది, కోర్టు యొక్క తీర్పులకి లోబడి సో అండ్ సో రెడ్ పిటిషన్ ప్రకారమే మీకు నియామక పత్రాలు ఇవ్వబడుతున్నాయి, అంతిమ నియామకాలు అనేవి కోర్టు తీర్పుకి లోబడి ఉంటాయని చెప్పింది. అలాంటప్పుడు మరి ఆ పాయింట్ మెన్షన్ చేసినప్పుడు అసలు నియామక పత్రాలు ఇవ్వకుండా ఉన్నా అయిపోయేది. ఇప్పుడు ఏం చేశారో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు, వాళ్ళు ఇందులో ఉండరా తెలియదు. అట్ ద సేమ్ టైం అందులో నియర్లీ 60 క్యాండిడేట్స్ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు, నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళు గ్రూప్ 2లో 62 క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది ఎలాబరేట్గా ఒకవేళ టైం లాగింగ్ అయ్యి ఒకవేళ కోర్టు హియరింగ్స్ టైం తీసుకుంటే మాత్రం ఒకవేళ గ్రూప్ 2 ప్రక్రియ ప్రారంభమై ఒకవేళ జాబ్స్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్కి అంటే జాబ్కి దూరం అయిపోతారు. డిఫాల్ట్గా గ్రూప్ 2 కూడా వాళ్ళకి జాబ్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది. ఇది తప్పదని, ఎందుకంటే మేము మరి 2 టైమ్స్ ప్రిలిమినరీ మేము క్లియర్ చేసాము. టీజీపీఎస్ యొక్క తప్పుదేం వల్ల 3వ ప్రిలిమ్స్ రాసినాం. మరి అప్పుడు మేము కూడా లాస్ అయినాం. తప్పదు. మరి ఇప్పుడు ఒక దొంగను పట్టుకోవాలంటే ఒక 100 మంది ఉన్నారండి అక్కడ, అందులో దొంగలను పట్టుకోవాలంటే అందులో నిజమైన వాళ్ళు కూడా నష్టపోతారు. మరి తప్పదు ఇది. వాళ్ళు కూడా మేమే ఏదైతే క్షోభని బాధని మేము భరిస్తున్నామో నిజంగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా తప్పదు. మరి నెక్స్ట్ టైం రాస్తాం, ఎందుకంటే మీరు నిజంగా కేపబుల్ ఉన్న క్యాండిడేట్స్ అనమాట, నిజంగా సీరియస్ ఉన్నారో వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ రావాల్సిన స్కోప్ ఉన్న క్యాండిడేట్స్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనరు ఇక్కడ ఆగిపోయారు. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఆర్టీఓలు, ఏటీఓలు ఇలాంటి క్రీమ్ ఉన్న పోస్టులకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, మేము కూడా ఎలిజిబుల్ అవుతాం. ఒకసారి మీరు ఎగ్జామ్ క్వాలిఫై మీరు క్లియర్ చేశారు, మీకు ప్రాబ్లం లేదు. మీరు నెక్స్ట్ టైం అయినా కూడా మీరు ప్రిపేర్ చేసే కెపబిలిటీ మీ దగ్గర ఉన్నది. ఒకసారి మీరు నిజంగా జెన్యూన్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి సెకండ్ టైం రావడం తప్పు లేదు. మేము సెకండ్ టైం రాయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.